లూకా సువార్త 7వ అధ్యాయము 12 నుండి 15 వచనాలలో చదవబడిన మాటలను మనం గమనిస్తే, ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఆమె జీవితంలో భర్త లేడు, ఉన్న ఆధారం కొడుకు కూడా చనిపోయాడు. ఆయనను పాతి పెట్టడానికి తీసుకెళ్తున్నాడు. అదే సమయాన యేసు ప్రభువు వారు అక్కడికి వచ్చారు. ఇంకో కొద్ది నిమిషాలలో ఆ కుమారుడిని పాతి పెడతారు. ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఆమెతో ఒక మాట అన్నాడు, అమ్మా ఏడవద్దు, నువ్వు ఏడ్చొద్దు అన్నాడు. అనగా ఆయన మన కోసం ఏడ్చాడు, మనము ఏడవకూడదు. యేసు ప్రభువు వారు యోహాను సువార్త 11:35లో లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. లూకా సువార్త 19:41లో యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఏడ్చాడు. మనము ఏడవవద్దని ఆయన చెప్తున్నాడు. మన కన్నీటిని ఆయన బుద్ధిలో దాచాను అని చెప్తున్నాడు. దేవుడు ఆ తల్లికి ఆధారం లేక కొద్ది నిమిషంలో పాతిపెట్టి తన కుమారుని వద్దకు వచ్చిన రీతిగా ఈ సమయంలో మృతతుల్యమైన నీ ఆలోచనలు, నీ కష్టాలు, నీ నిందలు, నీ అపనిందలు, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన శోధనను తొలగించడానికి ఆయనే నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయనే వచ్చి నిలబడి ఆ తల్లితో మాట్లాడిన రీతిగా కనికరపడి, ఏడవవద్దమ్మా, నువ్వు ఏడ్చవద్దు. ఎందుకనగా నేను మిమ్మల్ని పుట్టించుకున్నది ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో, ఒక ప్రణాళికతో. మరి ఆ ప్రణాళిక నెరవేరవాలంటే మీరు ఏడ్చకూడదు. మీ నిమిత్తము నేను ఏడ్చాను, నేను కన్నీరు కార్చాను. నాకు బదులు మీరు ఏడ్చకూడదు, కానీ మీ నిమిత్తము నేను ఏడ్చాను. ఇక మీద మీకు కన్నీరు ఉండకూడదు. ఈ సమయంలో ఈ వాక్యం ఇచ్చిన మనందరితో కూడా ప్రభు అంటున్నాడు, నువ్వు ఏడవవద్దమ్మా, నువ్వు ఏడవవద్దు నాయన. ఎందుకనగా నేను నిన్ను పుట్టించుకున్న ప్రణాళిక వేరు, ఉద్దేశం వేరు, చిత్తము వేరు. నీవు ఏడుస్తూ ఉంటే నా ప్రణాళిక, నా ఉద్దేశం, నా ఆలోచనలు నెరవేర్చబడవు కనుక ఇదిగో నీవు బాధపడే బాధలు, కష్టాలు, నిందలు, అపనిందలు ఇవన్నీ నీవు చనిపోయిన రీతిగా నిన్ను చుట్టుముట్టాయి కనుక వాటన్నిటినీ తొలగింపబడిపోవాలి అంటే మొదట నీ కన్నీరు తొలగిపోవాలి. మన కష్టాలు, బాధలు, నిందలు, అపనిందలు ఎన్నో ఘోరమైన మనకు సాధించలేని, ఇక నా జీవితంలో ఏమీ లేదే, ఇంతటితో నా బ్రతుకు ముగుస్తుంది అని నీవు అనుకున్నాను. ఆ కుమారుని పాతి పెట్టే ముందు దేవుడు ప్రకటించిన రీతిగా నీ కోరికలు ప్రాంతపట్టబడి నీవు మరణించే స్థితిలో కూడా తిరిగి కుమారుని బ్రతికించిన రీతిగా ఈ సమయంలో మనం దేవుడు బ్రతికించుగాక. ఆ యొక్క అవసరాలన్నీ దేవుడు దూరం చేసి, అనగా లోకంలో మనల్ని ఇబ్బంది పెట్టే కష్టాలన్నింటినీ దూరం చేసి ఆయన మనలో చూపింపజేసిన ఆలోచనలు, ప్రణాళికలు, చిత్తమును నెరవేర్చి ఆ కుమారుని బ్రతికించిన రీతిగా మనల్ని కూడా ఉజ్జీవింపజేసి బ్రతికించునుగాక.